7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగైర్యుञ्जन्मताश्रयः అసంశయం సమగ్రం మాయథాజ్ఞాస్యసి తచ్ఛృణు. తాత్పర్యం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవైయుండుము. అనన్యభావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము. భగవానుడు వివరణ. భగవానుడు అర్జునుడికి జ్ఞానవృద్ధి పెంపొందించడానికి చేసిన వేదిక ఇది. ఆయన ఈ శ్లోకంలో 6 విషయములను ఆవిష్కరించారు. ద్రౌపది వేదవ్యాసుల అసలు పేర్లు కూడా కృష్ణయే. వ్యాసుడు విష్ణు అంశ సంభూతుడే. విశ్వమునందు జరిగే సృష్టి స్థితి లయాదులకు హేతువైన పరమాత్మను కృష్ణునకు అన్వయించెను. మయ్యాసక్త అంటే లౌకిక విషయాల నుండి దృష్టి మరల్చి పరమాత్మయందు నిలుపుట. సరుగుణ పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు. మదాశ్రయ అంటే మత్ ఆశ్రయ, చేసే ప్రతి పనిని కృష్ణార్పణం భావించడం. మనకు సమస్యలు వచ్చినప్పుడు బుద్ధిని, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆశ్రయిస్తాము. అలాగే పరమాత్మను ఆశ్రయించి చేసే ప్రతి కార్యము సఫలమగును. అవలంబనము. చేయి ఎముక విరిగితే ఆసుపత్రి వారు కట్టుకట్టి చేయి జాగ్రత్త కొరకు మెడకు కట్టే లాంటి పట్టియే అవలంబనము అంటే. ఇది ఒక రకమైన ఆశ్రయం. ఆధీనత. ఈ ఆశ్రయంలో ఎవరైనా భోజనం పెడితే తింటాం, లేకపోతే పస్తులుంటాం. ప్రవృత్తి. పసిపిల్లలు మాత్రాదులు విడిచి అలాగే ఉంటారు. తల్లి ఇంటిలోని వారు గమనించి వారిని శుభ్రపరిచి బట్టలు మార్చడం లాంటిది. ఇలా ఆశ్రయం 5 రకములు. ఈ 5ంటిలో పరమాత్మ భావన కలిగి ఉండటం ఆశ్రయం. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు శ్రీరామనామం మరువం చిత్తము యమునికి వెరువాం. మనకు రామదాసుల వారి ఈ పాటలు ఆశ్రయానికి ఉదాహరణలు. మనస్సు ఒక టార్చ్ లైట్ వంటిది. అట్టి మనసుతో బయట చూసిన విషయంను చూడవచ్చును. అంతర్ముఖుడైన ఆత్మ సాక్షాత్కారమును పొందవచ్చును. మనము దేనియందు ఆసక్తి కలిగి ఉంటామో దానిపై ఎక్కువ ధ్యాస పెడతాము. అజ్ఞానులు లౌకిక విషయాలపై, జ్ఞానులు ఆత్మ పరమాత్మల సంయోగముపై దృష్టి పెడతారు. ఒక నోబుల్ బహుమతి పొందాలంటే మనసును మనం ఎంచుకున్న విషయంపై ఎంతో ధ్యాస పెట్టాలి. అంతర్ముఖుడైన పరమాత్మను ధ్యానించిన పరమాత్మ అనుభూతి అనడి విజ్ఞానమును పొందగలము. అంతర్ముఖ సాధన గురించి లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని వ్యాసుల వారిచే చెప్పబడింది.